షుగర్ బాటిల్ లో ఎవరు సాల్ట్ వేశారు? మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేశాను డాడ్. ఓహో, చాలా బాగుంది బాబు. నీ వయసులో నేను ఇలాగే చేసేవాడిని. నన్ను ప్రిన్స్ ఆఫ్ ప్రాంక్స్ అనేవారు తెలుసా? అయితే నేను తండ్రికి తగ్గ కొడుకుని అనిపించుకున్నాను. క్యాట్, నిన్ను మోసం చేశాను. ఇక్కడున్నావా మిస్టర్ క్యాట్? ఇది హ్యాగింగ్ టైం. ఇదిగో బూట్స్వెల్, ఈ కోక్ బటన్ బర్గర్ తెలివైన ప్రాంక్స్టర్. ఆల్ రైట్. నోమ్ అప్రిసియేషన్ సొసైటీ లంచ్ కి అవసరమైన పైసలు ఎక్కువే ఉన్నాయి. నీకు ఏం కావాలి గ్రౌలర్? కోకోనట్ క్రీమా లేక బెర్రీయా? గ్రౌలర్, నీకు ఆత్రం ఎక్కువ. ప్రాంక్స్ విషయాల్లో ఓవర్ అవ్వకుండా జాగ్రత్త పడు బాబు. ఏప్రిల్ ఫూల్ చేయాలని ఇలా పైసని టాయిలెట్ లో పడేసి ఫ్లష్ చేయడం కాస్త ఓవర్ అనిపించట్లేదా నీకు? నేను చేయలేదు డాడ్. గ్రౌలర్, ఆ డాగీని చెప్పిన మాట వినేట్టు చేసేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, తెలిసిందా? ఫ్లయింగ్ సాసర్ పై దొంగ, ఆ పైస్ని ఇలా తీసుకురా. చెట్టు మీద టాయిలెట్ పేపరా? అద్దరింది. ఫ్లయింగ్ సాసర్, త్వరగా నా కెమెరా ఇవ్వు. కోకోనటి, ఒకవేళ ట్రాపికల్ ఏలియన్స్ ఏమో. ఏప్రిల్ ఫూల్స్ దొరికారు. ఏప్రిల్ ఫూల్స్ దొరికారు. ఓ యా, ప్రాంకింగ్ దాడి మొదలైంది. ఈ ఏడాది నేను ఎవరి ప్రాంక్స్ కి మోసపోను. గాయ్స్ ఆగండి. బూట్స్విల్ లో అన్ని చోట్ల యూఎఫ్ఓలు కనిపించాయంట. ఇదిగో మొదలు పెట్టారు. మేమంతా రికార్డ్ చేసాం, చూడండి. ఇలాంటి వాటికి నేను మోసపోతాను అనుకున్నారా? ఇది ఫేక్ అయితే చేసిన వాడు నిజంగా జీనియస్. అగు డెనిస్, నాకేదో కనిపిస్తోంది. ఇక్కడ. ఏది? ఎక్కడ? ఎక్కడ? నాకు యూఎఫ్ఓలు కనిపించడం లేదే. ఆ కన్నుతో ట్రై చెయ్యి. మోసపోయాను. ఈ తెలివైన మోసగాడి ముందు అందరూ బలా దూరే. ఆగు, ఏంటది? అదే జోక్ తో మళ్ళీ నన్ను ఫుల్ చేయాలనుకుంటున్నావా? అది క్రామ్ సర్కిల్. అది అచ్చం ఒక క్యాట్ లా ఉంది. ఇది ఇంతవరకు ఎవరు చేయని గొప్ప ప్రాంక్ అయినా అయి ఉండాలి, లేదా మానవ జాతి మీద ఏలియన్ ఇన్వేషన్ అయినా అయి ఉండాలి. ఏలియన్ ఇన్వేషన్ అనే మాకు అనిపిస్తోంది. అవును, అదే ఏలియన్ ఇన్వేషన్. చూడండి, మనందరినీ ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఎవరో ప్రాంక్స్టర్ వేసిన ఐడియా ఇది. అసలు ఫ్లయింగ్ సాసర్స్ ఉన్నాయని అనడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఓ, అవి ఉన్నాయి. వాటిలో ఒకటి నా పైస్ని దొంగిలించింది. అవును మిస్టర్ గర్బర్, మేము వీడియో తీసాం. మేము ఇన్వేషన్ అంతా రికార్డ్ చేసాం. మీరందరూ చూసిన వాటికి తప్పకుండా ఒక రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందని నాకు అనిపిస్తోంది. బహుశా చీజ్ ఎక్కువ అవడమే కారణమేమో. లేదు డాడీ, బూట్స్విల్ ఈ నిజాన్ని తెలుసుకోవాలి. మన మీద దాడి జరుగుతోంది. నాకు తెలుసు. అందుకు నా సిస్టర్ పెట్ క్యాట్ కూడా ఒక కారణం. ఏంటి నువ్వు అన్నది? మీ సిస్టర్ క్యాటా? ఓ చాలే ఊరుకో. మిస్టర్ క్యాట్ ఏం ఏలియన్ ఏం కాదు. అది మా మదర్ షిప్. ఏప్రిల్ ఫూల్స్ దొరికారు. ఇలాంటి ప్రాక్టికల్ జోకులు వేసే వాళ్ళని మా రోజుల్లో బాగా శిక్షించే వాళ్ళం. వాళ్ళ చెవులకు రెడ్ పెయింట్ వేసి ఒక బ్యాడ్జర్ ని వాళ్ళకి తగిలించే వాళ్ళం. గుర్తుందిగా బటన్ బర్గర్? ఇదంతా నువ్వు సరదా కోసం చేసావా? నేను చేయలేదు డాడ్.
క్యాచ్ చేసింది. సరే, నీ ప్రయత్నం బాగుంది కూపర్. ఇలాంటి తెలివితేటలు నువ్వు నీ సైన్స్ హోంవర్క్ లో చూపిస్తే బాగుంటుంది. కానీ మిస్టర్ గర్బర్, డాడ్ ఇంకా మొండిగా కాదనుకు బాబు. హద్దులు దాటొద్దని నేను నిన్ను హెచ్చరించాను కదా. కనీసం ఇప్పటికైనా నువ్వు తెలుసుకుంటే చాలు. ఇదంతా చేసింది నువ్వా? కానీ నేను నేను ఇంటికి వెళ్తున్నాను. ఇలాంటి ప్రాంకులు నాకు నచ్చవు. కానీ ప్రాక్టికల్ జోక్స్ వేయడంలో నాకు సాటి ఎవరు లేరు. దిగులు పడకు బాబు. ఆ ఏలియన్స్ పాలు మొత్తం తాగేసినట్టున్నాయి. ఇది వాటి దాడికి సూచన అనుకుంటాను. తెలిసిందా? ఇది ఏలియన్ ఆహారం. ఇదంతా ఏలియన్స్ పనే. ఈ జోక్ పేలలేదనుకుంటాను. క్యాట్ నన్ను ఓడించింది. మిస్టర్ క్యాట్ ఒక మామూలు క్యాట్ అని నువ్వు అనుకుంటున్నావు. ఏప్రిల్ ఫూల్స్ దొరికారు. మోసపోయాడు. ఇది ఇంకా అవ్వలేదు. ఏప్రిల్ ఫూల్స్ దొరికారు. డెనిస్, నీ వెనక ఫ్లయింగ్ సాసర్ ఉంది. అవునా? నిజంగానా? ఇదేం బాగోలేదు. ఏప్రిల్ ఫూల్స్ దొరికారు. నీ జుట్టు అందంగా ఉంది డాలీ. దొరికారు. ఏప్రిల్ ఫూల్స్ దొరికారు. కూప్, నిన్ను కలవడానికి కోపంగా ఉన్న కొందరు వచ్చారు. ఇక ఇది యుద్ధమే క్యాట్. విప్డ్ క్రీమ్, స్టింగ్ బాంబ్స్, టాయిలెట్ పేపర్ ఉన్నాయి. ఇది ఏప్రిల్ ఫూల్ పే బ్యాక్ సమయం క్యాట్. ఓయా, రా బయటికి రా. యా, ఇలా జరుగుతుందని అనుకోలేదు కదూ. తిరుగుబాటుకి సమయం. అటు ఇటు తెలుస్తున్నావు. కూప్, ఇది ఏప్రిల్ ఫూల్ అని నాకు తెలుసు. కానీ ట్యాప్ ఎందుకు పాడు చేసావు? బ్యాటింగ్ సూట్, స్నార్కెల్ లేకుండా అంటూ తోవాలని నేను అనుకుంటున్నాను. డాడ్, ఫ్లయింగ్ సాసర్స్. మంచి ప్రయత్నం బాబు. ఆహా, వదలు వదలు వదలు. మనం దీని గురించి మాట్లాడదామా? ఒక పై కూడా నీకు ఇప్పిస్తాను. ఓల్పోయింది ఫేస్ కేక్ లాగా ఇది పనిచేసింది. చాక్లెట్ సిరప్ కూడా కావాలా? కొన్ని ఫెదర్స్, ఒక ముక్క కోల్సా కూడా ఉండాలి. ఏప్రిల్ ఫూల్. చూసావా, నువ్వు మంచి ప్రాంక్స్టర్వి. కానీ నువ్వు అందులో మాస్టర్వి కాలేదు. నేనే మాస్టర్ని. మెల్లే కూడా, డెన్నిస్ కూడా. ఆ నీళ్ళ వల్ల నా కాయిన్ వచ్చేసింది. నేను క్వీన్ ఆఫ్ ఫ్రాంక్స్ ని. నేనందరికి గురువుని. నేను
మీరెవ్వరూ గెలవలేరు.